ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 848వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని ఉదార కీర్తి అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ఉదార కీర్తయే నమః. మనం మాటలతో వర్ణించడానికి అలవి కాని గొప్పదైన మహత్తరమైన కీర్తిని కలిగిన అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు ఉదార కీర్తి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అసలు ఈ లోకంలో ఉన్న గొప్పతనం అంతా అమ్మవారికే చెందుతుంది. ఒకరి యొక్క బలాన్ని మనం ప్రశంసిస్తే ఆ యొక్క బలము ప్రసాదించినది పరమేశ్వరి కాబట్టి ఆ ప్రశంస పరమేశ్వరికి చెందుతుంది. మంచి పాట విన్నప్పుడు దానిలోని సంగీతము సాహిత్యము మనకి ఆనందాన్ని కలుగు చేస్తే మనం ప్రశంసిస్తే ఆ ప్రశంస అమ్మవారికి చెందుతుంది. అలా కాకుండా ఈ గొప్పతనం నాది, ఇదంతా నా వలనే జరుగుతుంది అని భావించేవారు కర్మబంధాలలో ఇరుక్కొని జన్మ పరంపరలోనికి వెళ్ళిపోతారు. ఈ గొప్పతనం అంతా అమ్మవారిది అని భావించి నమస్కరించేవాడు అమ్మవారి పాద పద్మముల చెంతకు చేరుతాడు. కాబట్టి ఈ నామంలో అనంతమైన కీర్తిని కలిగిన అమ్మవారు ఈ లోకంలో కీర్తిని పొందుతున్న వారి పట్ల శక్తిగా ప్రకాశిస్తోంది అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. వేదములు శాస్త్రములు కీర్తించే శక్తి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి. మానవునికి అనంతమైన కీర్తి ప్రతిష్టలు శక్తి సామర్థ్యాలు ప్రసాదించి అమ్మవారు సర్వుల చేత కీర్తించబడుతున్నారు. మనం ఎవరిని కీర్తిస్తే మనకున్న పాపములు హరించి వేయబడి శుభములు కలుగుతాయో వారి యొక్క నామం ఉదార కీర్తి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.